మెంటాలిటీ. అందుకనే మన దేశ ప్రధాని కూడా అంటాడు ఏమని, ఈ విమానాలు ఏముంది, మా పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. అచ్చా అవునా, మనం ఎందుకు కనపడవే ఎక్కడ, మాది వైర్లెస్ టెక్నాలజీ అన్న అంటాడు. ఇది మన పరిస్థితి. మనము ఉన్న సత్యాన్ని సరిగ్గా తీసుకోవటానికి ఇబ్బంది పడతాం, ఉన్న సత్యాన్ని అంగీకరించడానికి ఇబ్బంది పడతాం. మనకు మనం చదువుకున్న చదువు అయినా సరే, మన సంస్కృతి అయినా ఏం నేర్పింది, మంచి అన్నది మంచే. అది తెల్లోడు నుంచి వచ్చినా మంచే, నల్లోడు నుంచి వచ్చినా మంచే, స్థానికంగా వచ్చినా మంచే. చెడన్నది చెడే, అది తెల్లోడు చేసినా చెడే, నల్లోడు చేసినా చెడే, ఎవరు చేసినా చెడే, మన ఇంట్లో వాళ్ళు చేసినా చెడే. ఈ భావజాలం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం మనకిచ్చేటటువంటి ధర్మశాస్త్రం ఏమిటి అని అంటే, నీవాడైనా సరే తప్పు చేస్తే వాడికి న్యాయంగానే వాడికి ఏదైతే రావాలో అది రావాలి. నీ సొంత కుమారుడైనా సరే వాడి ఇంట్లో కూర్చుని భయంకరమైనటువంటి తప్పు ఏంటి, పని చేయకుండా ప్రజలను పీడించుకు, ఇంట్లో ఉన్న వాళ్ళని పీడించుకు